హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ పోహా బైట్స్. అటుకులతో చాలా ఈజీగా టేస్టీగా ఇలా చేసి చూడండి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ టీ టైంలోకి పర్ఫెక్ట్ రెసిపీ. బయట నుండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా పోహా బైట్స్ చేయడానికి మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకోండి. ఇక్కడ నేను థిక్ అటుకులను తీసుకున్నాను. వాటర్ వేసి బాగా వాష్ చేయండి. ఆ తర్వాత ఒక 2-3 టీ స్పూన్ల వాటర్ని చల్లి అటుకులను మెత్తగా చేయండి. లేదా మీరు అటుకులను 4-5 నిమిషాలు వాటర్లో నానబెట్టి ఆ తర్వాత స్ట్రెయినర్తో ఎక్స్ట్రా వాటర్ని వడగట్టి కూడా తీసుకోవచ్చు. మొత్తానికి అటుకులు సాఫ్ట్గా అయ్యాక ఇలా మ్యాష్ చేయండి. లేదా మీరు ఆలూ మ్యాషర్తో కూడా ఇలా మ్యాష్ చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక ఉడికించిన 2 బంగాళదుంపలను తీసుకొని గ్రేటర్తో ఇలా గ్రేట్ చేయండి. మనం చేతితో మ్యాష్ చేస్తే అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీరను వేయండి. అలాగే ఇందులోనే 1 నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. కాస్త పుల్లగా చాలా బాగుంటాయి. అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఇలా కలిపాక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసి ఇలా కాస్త ప్రెస్ చేయండి. ఇలా కట్లెట్ షేప్ ఇవ్వండి. మీరు కావాలంటే వీటిని వేరే షేప్లో కూడా చేయొచ్చు. ఇలాగే అన్నిటినీ చేద్దాం. ఇలా చేశాక ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి యాడ్ చేయండి. మేక్ షూర్ వీటిని మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, లేకపోతే లోపల పచ్చిగా అలాగే ఉంటాయి. 2 పక్కల బాగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. అలాగే ఇవి విరిగిపోకుండా ఇలా స్పూన్తో టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ తీసుకున్న 1 కప్పు అటుకులకు 20 పోహా బైట్స్ రెడీ అయ్యాయి. బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. అలాగే ఇవి ఆయిల్ని చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీరు తినేటప్పుడు కూడా ఆయిల్ ఫ్లేవర్ రాకుండా చాలా టేస్టీగా వస్తాయి. అంతే, మన పోహా బైట్స్ రెడీ. చూడండి, లోపల కూడా చక్కగా కుక్ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.